నమస్తే అందరికి చలో ఇయాల కూడా మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా అన్నట్టు ఇయాల మౌని అమావాస్యరట ఇయాల త్రివేణి సంగమంలో తానం చేస్తే చాలా మంచిదట అందుకే ఇయాల ఒక్కనాడే 10 కోట్ల మంది కుంభమేళకు వస్తారని అంచనా కడుతున్నారు యూపీ అధికారులు గంత మంది ఒక్కతానుంటే ఎట్లుంటదో కదా ఏ ఆడోళ్ళని మొగోళ్ళే మోసం చేయాలనా మొగోళ్ళని ఆడోళ్ళు కూడా మోసం చేయొద్దా పక్కా చేయొచ్చు అన్నట్టే అలెగ్జాండర్ ప్రపంచం మీద దండయాత్ర చేసినట్టు ఒక ఆమె మొగోళ్ళ మీద పెళ్లిళ్ళ పేరుతోటి దండయాత్ర చేసుకుంటూ పోతుంది వన్ బ్యాడ్ డే ఇట్లా దొరికి దండయాత్రకు బేకిచ్చింది మ్యారేజీలు స్వర్గంలో డిసైడ్ అయితే అనుకుంటారు కానీ అట్లా డిసైడ్ అయిన మ్యారేజీల రికార్డులను కూడా రీఎడిట్ చేస్తున్నట్టే ఉన్నది కదా గేమ్ వ్యవహారం చూస్తుంటే ఒక్కసారికి పెళ్లి ఫోటోలు చూడురి ముచ్చట అటెంక చెప్పుకుందాం ఏంది ప్రతి ఫోటోలో ఆమె పక్కనున్న భర్తలు మారుతున్నారు కానీ ఈమెనైతే అసలే మారతలేదు అనే డౌట్ వచ్చిందా మరి అదే కదా ఆమె టాలెంట్ 10 ఏళ్లలో 5గురిని పెళ్లి చేసుకొని ఇంతకు ముందున్న రికార్డులను బ్రేక్ చేసేందుకు పుస్తలు కట్టించుకొని ఫుల్ కష్టపడుతున్నట్టున్నది నిశాంతి అనే నిత్య పెళ్లి పిల్లగారు 2010లో ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకున్నదట ఇక ఆయనతోటి ఓ బిడ్డ ఒక కొడుకును కూడా అన్నదట కానీ ఆ విషయం దాచిపెట్టి ఇంకా 5గురిని పెళ్లి చేసుకున్నది మంచిగా పైసలు ఉన్న వాళ్ళని చూసుడు పెళ్లి చేసుకున్నాడు 4-5 నెలలు కాపురం చేసి నాకు వేరే కాడ జాబ్ వచ్చిందని పైసలు నగలు పట్టుకొని ఉడాయించుడు ఇదే పని చేస్తున్నదట ఒకరికేమో నేను మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్న డాక్టర్ అని చెప్పిందట ఇంకోళ్ళకేమో గవర్నమెంట్ జాబ్ అని చెప్పిందట ఇట్లా డాక్టరు నర్సు టీచరు క్లర్కు అనుకుంటా మియా ఖలీఫాను మించిన క్యారెక్టర్ లేసి కథలు అల్లేదట గట్లనే ఈ నడుమ మయిలాడుదురై జిల్లా సిర్గాలి కాడుండే శివచందర్ అనే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటైనను దావకాన్ల పరిచయం చేసుకున్నదట నాకెవ్వరు లేరని గ్రాండ్గా ఈ నెల 20 తారీఖు నాడు పెళ్లి కూడా చేసుకున్నది ఇక ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిండు ఆ శివచందరు కథమాగో అక్కడ దొరికింది అమ్మగారు చిదంబరంలో ఉండే నెపోలియన్ అనేటైనా ఆ ఫోటోలు చూసి నన్ను పెళ్లి చేసుకొని నా నగలు డబ్బు దోసుకొని పోయింది ఇదే కదా అని గుర్తుపట్టి ఆయన పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యాడు పోలీసు వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళ స్టైల్ అరుచుకుంటే అన్ని వివరాలు బయట పెట్టింది పైసలు నగల కోసం ఇట్లా మందిని పెళ్లి పేరుతోటి మోసం చేస్తున్నదని పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఈమెను లోపటేసిరు పాపం పెళ్లి చేసుకొని వారమన్నా కాలేదు చేసుకున్న భార్య ఇంతకు ముందే మల్టిపుల్ హస్బెండ్లకు భార్య అని తెలుసుకొని ఆయన గుండె అయినంత పని అయిందట పాపం అమాయక మగోళ్లను మోసం చేసేందుకు ఆమెకు మనసు ఎట్లా వచ్చిందో కదా చైనా వస్తువులకే కాదు నిన్నీయాల కోరి చేసుకుంటున్న పెళ్లిలకు కూడా వారంటీలు గ్యారంటీలు లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీలు ఉంటలేవు ఏందో పోరి కలికాలం అంతా అన్నట్టు మొన్న జనవరి 16 తారీఖు సంధి దేశమంతటా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నడుస్తున్నాయుల్లా పోలీసు వాళ్ళు అధికారులు లీడర్లంతా రోడ్ల మీద బైక్ ర్యాలీలు తీసుకుంటా స్పీచ్లు ఇచ్చుకుంటా రోడ్ల మీద యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని జనాలకు అవగాహన కల్పిస్తున్నారు అయితే అందరట్లా చేస్తుంటే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మేడం ఇంకో అడుగు ముందుకేసి ఏం చేసిందో చూడుర్రి అరే వా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మేడం చాలా ప్రాక్టికల్ మనిషేనుల్లా ఏదో అట్లా నామకే వాస్తే అన్నట్టు కాకుండా రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు ఖచ్చితంగా రూల్స్ పాటించేటట్టు చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుంది రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మొదలు సత్రంపాడు పోలీస్ పెట్రోల్ బంక్ కాడికెళ్ళి ఏలూరు పాత బస్టాండ్ దాకా బండ్ల మీద హెల్మెట్లు పెట్టుకుని ర్యాలీ తీసిరిట్లా వెనక సీట్లో కూర్చున్నా హెల్మెట్ పెట్టుకునే పోతుంది చూసిర్రా మేడంని మరి ఎవరికన్నా రూల్స్ చెప్పాలంటే ముందుగా మనం కూడా పాటించాలి కదా వాటిని ఇక ఆడ ర్యాలీ తీసుడు అయిపోయినాక చౌరస్తాలో నిలబడ్డది ట్రాఫిక్ పోలీసు లెక్క మారి హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపేటోళ్ళు అందరినీ ఆపి హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఏం జరుగుతుందన్న ముచ్చట్ను చిన్నపిల్లగాళ్ళకి అరటిపండు ఒలిసి తినబెట్టినంత వివరంగా చెప్పుకొచ్చింది ఇట్లా అరే వా ఏలూరు పట్టణంలో బండ్లు నడిపేటోళ్ళ 195 మందికి హెల్మెట్లే లేవు కదా అసలు మరి ఇన్నొద్దులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనిపెట్టలేదా ఊకుకి చెప్పుడెందుకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు అప్పుడు చెప్తేవా అయితే అని ఊకున్నారా ఇక ఇట్లా ఒట్టిగా మాటలతో చెప్పుడే కాకుండా ఎవ్వరు ఏమనుకున్నా సరే అనుకొని చలాన్లు కూడా రాపిచ్చింది కొందరికైతే ఇంకో పారి హెల్మెట్ లేకుండా బండి నడిపినా సెల్ ఫోన్లు మాట్లాడుకుంటా మందు దాక్కుంటా బండ్లు నడుపుకుంటా ఎవరన్నా పట్టుబడ్డా మీ బండ్లు సీజ్ చేసుడు పక్కా అని వార్నింగ్ ఇచ్చి పడేసింది మేడం ఇక మేడం ఇచ్చిన అవేర్నెస్ డోస్కు ఏలూరులో హెల్మెట్లు పెట్టుకునేటోళ్ళ శాతం పెరుగుడు పక్కా అనిపిస్తుందట చూసిన వాళ్ళందరికీ
మనిషికి 50 ఏండ్లు దాటినాయంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గా నొప్పులు, గీ నొప్పులు అనుకుంటా బాడీలో ఉన్న పార్ట్ల వారీగా నొప్పులు షురువైతుంటాయి. జర్రంత బరువులు ఎత్తినా, ఎక్కువ దూరం నడిచినా తెల్లారు లేసుడు కష్టమైతుంటుంది. కానీ అందరు వేరే, బాబా రామ్దేవ్ బాబా వేరేనుల్లా. 50 కాదు 60 ఏళ్ళు పడుతున్నా కూడా 20 ఏళ్ళ పిల్లగాడితోటి ఎట్లా రన్నింగ్ పోటీకి దిగిండో చూడు. చూసిర్రా రామ్దేవ్ బాబా రన్నింగ్ పవర్ ఎట్లుందో. బీహార్ టార్జాన్ అని పేరు పడ్డ ఈ రాజా యాదవ్ తోటి ఎట్లా ఉరుకుతుండో చూడు పోటీపడి. ప్రయాగ్రాజ్లో నడుస్తున్న కుంభమేళా కాడ నిన్న జరిగింది రన్నింగ్ పోటీ. ఈ నడమాగి బీహార్ టార్జాన్ అనేటాయన కార్లతో పోటీ పడుకుంటా రోడ్ల మీద రన్నింగ్ చేసే వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి కదా. ఇక ఆ పిల్లగాని పిలిపించి దమ్ముంటే నాతోని పోటీ వాడు చూస్తా అని ఇట్లా పోటీ పెట్టుకున్నట. ఇక చూడు టార్జాన్ కార్లతోని ముంగటికే ఉరుకుతాడు కానీ కార్లకు కనుక రివర్స్ గేర్ వేస్తే ఉరికినట్టు రామ్దేవ్ బాబాకు రివర్స్ గేర్ వేసుకొని ఉరికొస్తుంది ఇట్లా. యాడికి ఆగిండా ఈ 75 కిలోల వజనం ఉన్న టార్జాన్ను 62 కిలోల బరువు ఉన్న ఈ బాబా గారు ఎట్లు ఎత్తుకుంటో చూడు. ఫిట్నెస్ అంటే బాబా, బాబా అంటే ఫిట్నెస్ అని చూపెట్టిండు పో. కుంభమేళా కాడ మొన్నటి సంది మొత్తం రామ్దేవ్ బాబాదే హవా నడుతుంది. ఇక మొన్న సీఎం యోగి సార్ తోటి యోగా చేపించిండు. ఇక అట్లనే ఫ్రీగా యోగా క్యాంపు పెట్టి గంటల కొద్ది ట్రైనింగ్ ఇస్తుండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ. మొత్తానికి ప్రయాగ్రాజ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఇట్లా. అరే నీ తాగుడు ఎత్తుకపోను, ఏం తాగుడో ఏమో. తాగే అలవాటు ఉన్నోళ్ళు తాగి నిమ్మలంగా ఎవ్వరిని పరిశాన్ చేయకుండా ఇంటికి పోయి ఇంత తిని వండుకుంటే మంచిగుంటుంది. కానీ అంత పద్ధతిగా ఉండనిస్తే తాగింది మందెట్లయితుంది, తాగినోళ్ళు మందుబాబులు అన్న గుర్తింపు ఎట్లా దక్కుతుంది? ఇగో అప్పుడప్పుడు గిట్ల చేస్తేనే కదా గుర్తింపు వస్తుంది. ఆహా నా రాజా, రోడ్డు మీద బుషటిప్పి పండుకుంటే ఎంత హాయిగా ఉందిరా మామ. ఆహా ఏమి హాయిలే హలా. ఏయ్ ఓల్రా, నేను బెడ్ మీద పండుకుంటే డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు వెళ్ళండి, నేను ఏడే పడుకుంటా. ఇంకో కోటర్ కొట్టాల్సిందే, ఇంటికి పోవాల్సిందే. నా దాహం తీరనిది, ఇంకో కోటరు దొరకనిది, నేనొక మందు పిపాసిని. ఇవ్వలేం చెప్పినా నేను ఊకొని ఇక్కడి నుంచి కదలను. ఓర్వి నేషాలు చూసిరా బాగా మందు కొట్టి ఊచోటిప్పి నడి రోడ్ మీద వండుకున్న ఈ మందుబాబు వేషాలు ఎట్లున్నాయో. కాలు మీద కాలు వేసుకొని నెత్తి కింద మెత్తలెక్క చెయ్యి పెట్టుకొని బొద్దుగా అన్నాడు దూర. ఇక తువ్వంటి వేయటోళ్ళని చూడు, అదేదో పెద్ద పుల్ని చూస్తున్నట్టు చూస్తున్నారు పోతున్నారు కానీ దగ్గరికి వచ్చి లెమ్మనే ధైర్యం చేస్తలేరు ఇవ్వలు. ఇక లాస్ట్కి ఒకళ్ళిద్దరు బండి ఆపి ట్రాఫిక్ జామ్ అవుతుంది జర లేమా మా పక్కకు పో అని అడిగితే నేను లేవాలంటే నాకు మందు కావాలంతే అంతే అని జిద్దు చేసిండు. ఇక లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చి లేపి ఇంటికి పంపిరట. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉన్న నల్లబిడ్జి కాడ నిన్న పగటికి ఇట్లా తమాషా చేసిండు తాగుబోతోడు. పక్క పంటే వహించుందట. ఇక అందులో దాగి ఇట్లా బయటకు వచ్చి తందనాలు ఆడిండు. ఇంత దాగి పాడబడ్డాడో కానీ అసలు ఏం చేస్తున్నానో సోయి లేకుండా పేయి మీద ఉన్న బుషో టిప్పి బొర్ర బయట పెట్టి షో చేసిండు ఇట్లా కాక. అటు ఇటు అర్ధగంట సేపటిదాకా ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు పరిశాన్ చేసిండు తాగుబోతు బెదరు. ఇక ఇట్లుంటుంది తాగుబోతు లేచాలి సల్లగుండా. ఈ తాగుడు పాడగాను కొంచెం తాగితే ఎక్కువ తాగితే గీయేసాలాయి. అసలు తాగిన వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడతారు కానీ డ్రంక్ అండ్ వాక్ టెస్టులు కూడా పెట్టించి మోతాదుకు మించి తాగి రోడ్ల మీద నడిచేటోళ్ళకు కూడా చలాన్లు రాసి పనిష్మెంట్లు ఇచ్చే రూల్స్ తెస్తే చక్కగా అవుతారేమో గిసింటోళ్ళంతా కదా. ఈ నడుమ పోరలు బడికి సెలవు ఇవ్వకున్నా, కొలువులు చేసేటోళ్లకు ఆఫీసులలో లీవులు ఇవ్వకున్నా, ఫ్లైట్లు లేట్ అయిందన్నా, రైలు ఆలస్యమవుతుందన్న అనుమానం ఉన్నా కొందరు చేస్తున్న పనేందో తెలుసా అనుల్లా? మీ బడిలా బాంబు పెట్టినాం, పోరలను బయటికి పంపించకుంటే స్కూల్ వేల్ చేస్తాం అని ఫోన్లు చేస్తుండ్రు. పోలీసు వాళ్ళని ఆగం పట్టిస్తున్నారు. హలో, మీ ఇంట్లో బాంబు పెట్టాం, మర్యాదగా అడిగింది ఇయ్యకుంటే పేల్చేస్తాం అని బెదిరించే సీన్ను సినిమాల్లో ఎవడు ఫస్ట్ పెట్టిండో కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు గ్రీన్గా వెలిగిపోతున్నది కదా. నిన్న కూడా గట్లనే హైదరాబాద్ నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హలో, మీ స్కూల్లో బాంబు పెట్టినాం,
ఇంకో అర్ధ గంటల బడిని పేల్చేస్తున్నాం అని వికటాట్టహాసం చేసి ఫోన్ పెట్టేసిండట ఎవడో. గంతే ఇక బాంబు బాంబు అని భయపడి బడిలున్న టీచర్లు పోరలందరినీ బయటకు పంపిర్రు. బాంబు స్క్వాడ్ వాళ్ళు రంగంలో దిగిర్రు. చెత్త బుట్టల కాడ నుంచి షాక్ పీసు డబ్బాల దాకా అన్నిట్లో దోలాడిరు. ఆఫీసు బిల్డింగ్ అంతా కనుగుడ్లని నొచ్చేటట్టు 5 గంటలు ఎంకులాడిరు. అంటే ఇంకా ఏ బాంబు లేదు మన్ను లేదు, ఎవడో ఉల్ఫాగాడు ఫోన్ చేసి ఉత్తగానే బెదిరించిండని తెలిసిరు. అయితే బాంబు ఉందని ఫోన్ చేసిన పోరడు ఎవడో వాడిని దొరకబట్టి 4 జపరిద్దామని జాడ దొరకబట్టే పనులు ఉన్నారట. అయితే ఈ నెలలనే బడికి బాంబు పెట్టినామని ఫోన్ చేసుడు ఇది 2వసారట. అంటే ఏ తీరులో ప్రాంకు చేస్తున్నారో చూడురి పోరలు. ఎవడో బద్మాష్ పోరడు బడికి సెలవు కావాలని ఈ పని చేసినట్టున్నాడు. ఈ నడమ శానా జాగాలో గిదే కథ అవుతున్నట్టున్నది. పోరలేమో సెలవు కోసం, ఆఫీసులలో లీవ్ కోసం, రైల్వే స్టేషన్లలో బండి కోసం, ఎయిర్పోర్టులలో విమానాలను ఆపేతందుకు అట్టిగా పోలీసు వాళ్ళను ఆగం పట్టిస్తున్నారు. మరి ఇట్లా చేస్తే మీకేమొస్తుందిరా సైకోగాలారా అని అడిగితే ఆనందమా ఆనందమాయే మది ఆశల నందనమాయే అని సంకలు కుదుకుండా సంబరపడుతుండవచ్చు పోరి బద్మాషోలు. దొంగతనానికి వచ్చిన దొంగోళ్ళు ఏం చేస్తారుల్లా, చక్కగా వచ్చిన పని చేసుకొని ఎవ్వరు చూడకముందే దబ్బున అవతల పడతారు. లేకుంటే ఈపు విమానం అవుతుంది. కానీ అదేందో కానీ కొందరు దొంగలు ఉంటారుల్లా, వాళ్ళ దైన్యం చల్లకుండా తిరువాటంగా బిర్యానీలు చేసుకొని వండుకొని తినిపోయి ఫ్రిడ్జ్లో దాచిపెట్టినవి కూడా మింగిపోతారు. ఇంకొందరు ఏకంగా మందు పార్టీ చేసుకొని పోతారు. ఇక గిప్పుడు మీరు చూడబోయే దొంగోడు అసుంటోడే. హవ్వా దొంగతనానికి వచ్చి పొయ్యి మీద బజ్జీలు వేసుకొని తినిపోయిండట. ఆహా, ఎంత తీర్వాటం, ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ చూడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మారుతి నగర్లో ఉండే ఈ వీలింట్లో పడ్డ దొంగలది. హైదరాబాద్లో ఉన్న సుట్టపోల ఇంటికి పోయొచ్చేటాలకు ఇంటి తాళం బలగొట్టి 3 గ్యాస్ సిలిండర్లు 2 తులాల బంగారం కొట్టేసిరట. అది కాదు అసలు పాయింట్ ఈ దొంగతనంలో. ఇగో పొయ్యి మీద మూకుడు పెట్టి శనగపిండి కలుపుకొని నూనెల బజ్జీలు వేసుక తిని తీరువాటంగా పోయిరట వచ్చిన దొంగలు. ఇక తినంగా మిగిలిన బజ్జీలు ఉన్నట్టున్నాయి. ఎక్కువ తింటే వాతం చేస్తుందని ఆకలి తీరంగానే మిగిలిన ఇడిచిపెట్టి అవతల పడ్డారు. మరి వీళ్ళు తిండిపోతే దొంగలా, తినేటందుకు టైమే దొరకనంత బిజీ దొంగలా తెలియదు. కానీ సిలిండర్లు కూడా ఎత్తుకపోయారంటే ఎరుకున్న దొంగల పనే అయ్యి ఉండొచ్చు అని అనుమానంతో కూడిన బాధపడుతుంది ఇంటి ఓనరామే. బాధపడక అక్కు గతికిన కాడ అతకదన్నట్టు మీ ఇంట్లో బంగారము గ్యాసు బుడ్లు ఎత్తుకపోయాక బజ్జీలు దేవుకొని తిన్న ఆ దొంగ బద్మాషోళ్ళు గ్యారెంటీగా పోలీసు వాళ్ళకు పట్టుబడతారు తీయమ్మ అని ధైర్యం చెప్తున్నారట బస్తోళ్ళంతా. మేము అన్న వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడినారు. ఇంట్లో సిలిండరు, డబ్బులు, బంగారు 2 తులాలకే బంగారం, చిన్న చిన్న వస్తువులు అన్నీ దొంగతనం జరిగింది. పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చినాము. వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తిండిపోత దొంగల ముచ్చట అట్లుందా? ఇక ఇది ఇంకా పెద్ద గమ్మతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ శాంతినగర్ కాలనీలుండే సత్తయ్యోల ఇంటి తాళం బలగొట్టి బీరువా తలుపులు ఇరగొట్టి 6 తులాల బంగారం ఎత్తుకపోయారట. ఈ దొంగతనంలో చిత్రమైన ట్విస్ట్ ఏంటంటే సత్తయ్యోల ఇంటి ఆమె దినాలున్నాయని సుట్టపోల ఇంటికి పోతే సత్తయ్యనేమో తాళం వేసి దుకాణానికి పోయిండట. ఇక మళ్ళీ వచ్చేటాలకు ఇంట్లో దొంగలు పడ్డారన్న మ్యాటర్ అర్థమై పోలీసు వాళ్ళని వెంటనే పిలిపించి ఏమేమి పోయినాయని చూసి ఇంటోళ్ళు పోలీసు వాళ్ళు అంతా పరేషాన్ అయ్యారట. ఎందుకంటే బీరువలో ఉన్న 6 తులాల బంగారం మాత్రమే ఎత్తుకపోయినట దొంగోడు. 12 తులాల పట్టగోల్చులు, 12,000 నగదు పైకము, ఇంకింత బంగారం కూడా ఉండినట. అవేం ముట్టుకోలేదట. మరి వాడేం దొంగోడో ఏమో. నాకు ఫోన్ వచ్చింది సార్, మా ఇంట్లో 6 తులాల 6 మాసాల బంగారం ఎత్తుకోలేదు సార్. గల్లీలో కొంచెం దొంగలు లాంటి వాళ్ళు ఉన్నారు సార్. అవతల గల్లీలో పైసలు 12,000 ఉన్నాయి, 15 తులాల పట్టగొలుసులు ఉన్నాయి. ఆ బంగారం 6 తులాల 6 మాసాలు అయింది సార్. అంటే వచ్చినోడు అత్యాశకు పోకుండా అక్కరున్నంతనే ఎత్తుకపోయే గుణం ఉన్న మంచి దొంగోడా ఎట్లా? అయినా 10 రూపాయల సొమ్మెత్తుకపోయినా 10 లక్షల సొమ్మెత్తుకపోయినా దొంగే కాబట్టి వాని మంచితనానికి ముగ్ధులై మార్కులేసి పనిష్మెంట్ల డిస్కౌంట్లు అయితే ఏమి ఇయ్యొద్దు పోలీసార్లు. పట్టుకొని మెత్తగా దోమి మంచిగా సన్మానం చేసి ఇట్లా పెట్టి వీళ్ళ సొమ్ము వీళ్ళకి ఇప్పిరు మరి. మన ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎట్లుందంటే ఆడున్నోళ్ళకి తెలుస్తుంది. దానికి తోడు పొగ మంచు అయ్యే వరకు ఎదురుగా నిలుస్తున్న మనిషి కూడా కనబడతలేడు. దునియాలనే కలుషితమైన గాలున్న నగరాలల్లా మన ఢిల్లీ కూడా ముందు వరుసలున్నది. ఢిల్లీ కాదు, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా గదే పరిస్థితి ఉంది. గాలి కాలుష్యంతో మన ఢిల్లీ లెక్కనే థాయిలాండ్ కూడా గాయ అవుతున్నది.
ఆడ కూడా పొగలు గమ్మి పీల్చుకోనీకే మంచి గాలి లేక మొసదీస్తున్నారట జనం. ఇట్లయితే ఎట్లరో గాలి ఆడక మనుషులు చచ్చేటట్టున్నారని థాయిలాండ్ ప్రధాని పెటోంగ్ట్రాన్ మేడం వారం రోజులు బ్యాంకాక్లో ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెడుతున్నామని చెప్పుకొచ్చింది. మన తాన పుక్కిడి బస్సులు పెట్టలేదా? గట్లనే ఆడ కూడా జనం ఆర్టీసీ బస్సులు ఉచితంగానే ఎక్కి 7 గంటే అడిగి పోవచ్చు అన్నట్టు. సిటీలో మెట్రోలు, బస్సులు, రైలు ఎక్కి పబ్లిక్ టికెట్ లేకుండా పోవచ్చు అని చెప్పింది. ఇక ఇట్లా చేస్తే సొంతంగా బండ్లు తీసేటోళ్ళు తక్కువ అవుతారు. దాంతో గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు కొద్దో గొప్ప గాలి కాలుష్యం తగ్గిపోతుందని ఇగురం చేసి ఈ ఉచిత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫర్ పెట్టిందట మేడం. అట్లనే ఇప్పటికే బ్యాంకాక్లో 350 బళ్ళకు సెలవులు ఇచ్చి పడేసిరట. ఆఫీసులలో కొలువులు చేసేటోళ్ళకేమో కోవిడ్ టైం లెక్కనే పోరి మీరంతా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్లే చేసుకోరి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే తలుపులు వేసుకొని పనులు చేసుకోరని చెప్పారు సర్కారు వాళ్ళు. అగో మరి పబ్లిక్ రవాణా ఫ్రీ అన్నారు కదా అని బ్యాంకాక్ నుంచి ఇండియాకు విమానంలో వస్తే కూడా ఫ్రీయేనా అని అడిగారు. ఏంలే ఇక విమానం కంపెనీ వాళ్ళు వద్దులేరు చెప్తే మంచిగుండదు. ఇక ఆ ముచ్చట అటు ఉంచితే చూడురి, దునియా దేశాలల్లో అభివృద్ధి పేరుతోటి ప్రకృతిని మనం నాశనం పట్టిస్తే ప్రకృతి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇట్లుంటున్నది. ఇక మన హైదరాబాద్ అసొంటి నగరాలలో కూడా ఎయిర్ పొల్యూషన్ ఏం తక్కువ లేదు. కళ్ళ ముంగట ఢిల్లీ, బ్యాంకాక్ల పరిస్థితి చూసన్న ప్రభుత్వాలు సోయికి రాకుంటే మున్ముందు తరం వాళ్ళు అంతరిక్షంలోకి పోయిన ఆస్ట్రోనాట్ల లెక్కనే ఆక్సిజన్ గాలి బుడ్డీలను ఈపుకు తలిగించుకొని తిరగవలసి ఉంటుంది. గీలా డ్రైవింగ్ సల్లగుండా ఏం డ్రైవింగ్లు చేస్తున్నారులా? రోడ్ల మీద కొందరైతే పురాగా నేర్చుకున్న తర్వాత నన్న రోడ్ల మీదకి రారు, రాకపోతే నడపకనన్న ఊకోరు, రోడ్ల మీదకి వచ్చి మందిని పరిశాన్ చేస్తుంటారు. ఈగో స్కూటీ నడుపుకుంటా రోడ్డు మీదకి వచ్చిన గీ అక్క చేయబట్టి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో చూడురి. అబ్బా, నీ డ్రైవింగ్ సల్లగుండా అటు పోకుండా ఇటు రాకుండా నడి రోడ్డు మీద నిలబడి కన్ఫ్యూజ్ అయిందక్క. అగో వెనకకెళ్ళి ఈ బండిని ఎవరో గుద్దినట్టురు. ఈ బండి పోయి మళ్ళీ ఆ స్కూటీని గుద్దితే కింద పడ్డదామె. ఆడికే అయిపోలే. ఇగో ఈ మహాతల్లి చేయబట్టి వెనక ఎన్ని బస్సులు ట్రక్కులకు టక్కరైందో చూడు రూపారి. సడన్ బ్రేకులు వేసుడుతోని 6-7 బస్సులు, లారీలు గుద్దుకొని అప్పయినాయి. మొత్తం కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది. చూసుకోరిగా ఒక్క మనిషి రాంగ్ నడిపించి ఎంతమందిని పరిశాన్ చేసిందో రోడ్డు మీద. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం కాడ జరిగిన యాక్సిడెంట్ ఇది. మొన్నగా 3 నెలల కింద కూడా అదే కేరళ కాడ సేమ్ గిట్లనే చేసింది స్కూటీ నడిపే ఇంకొక ఆమె కూడా. ఆమెనైతే ఏకంగా సీఎం కాన్వాయ్కి అడ్డం వచ్చి పెద్ద టక్కర్ అయ్యేందుకు కారణమైంది. ఇట్లుంటారు వాళ్ళు, కన్ఫ్యూజన్లో పడి మందిని కన్ఫ్యూజ్ చేసి యాక్సిడెంట్లు కారణమయ్యేటోళ్ళు రోడ్ల మీద కొంతమంది. మనం కరెక్ట్ నడిపించినా అవతల కరెక్ట్గా నడుపుకుంటూ వస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా అయింది. ఇందుగలదందు లేదని సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందు గంజాయి గలదో అన్నట్టు గంజాయిని ఊర్లు దాటిచ్చి చేతులు మార్పిచ్చేందుకు గలీజ్ గాళ్ళు ఎసుంటి ఇక్మత్లు పడుతుర్రో నిత్తం వార్తలలో చూపిస్తున్నాం కదా. అట్లా పట్టుబడిన గంజాయిని ఆంధ్ర పోలీసులు ఎట్లా పాడ మీదకెచ్చి దహన కార్యం చేసిర్రో చూడురి. అనకాపల్లి జిల్లాల పోలీసులకు దొరికిన గంజాయికి సామూహిక దాన కార్యం చేసిరు కదా పోలీసార్లు. గంజాయిని కడసారి చూసి ఆఖరి కార్యం చేసి అగ్గిపెట్టేందుకు వచ్చిర్రు డీజీపీ ద్వారకా తిరుమలరావు సారు, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఐజీ ఆకే రవికృష్ణ సారు, డిఐజీ గోపీనాథ్ సార్లు. ఇక వీళ్ళందరి సమక్షంలో పరవాడ కాడున్న చెత్త రీసైక్లింగ్ ప్లాంట్ల ఈ కార్యం చేసిరు. చూడు ఈడ బస్తాలల్లో ములగట్టి ఉన్నదంతా గంజాయే. ఏడేడ ఎంత గంజాయిని దొరకబట్టిరో పెద్ద పోలీస్ సార్లకు తెలిసేటట్టు ఇట్లా ఫోటోలు పెట్టిరు. అనకాపల్లి జిల్లాల నిరుడు 459 కేసులలో పట్టుబడ్డ 34,419 కిలోల డ్రై గంజాయి అట. ఇదంతా మొత్తం 17,67,00,000 విలువ ఉంటుందట. ఈ గంజాయిని గాలబెట్టుడే కాదు 40 కిలోల ఆశాయిల్ని కూడా పారబోసిరు. గంజాయి మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఉక్కుపాదం మోపుతున్నారో చెప్పుకొచ్చిర్రు డీజీపీ సారు. 35,000 కేజీల గంజాయి, ఇది 2023, 2024 2 క్యాలెండర్ ఇయర్స్ సంబంధించినటువంటి గంజాయి ఇక్కడ ఉంది. గంజాయికి సంబంధించిన కేసుల్లో కనుక ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినట్లయితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి మీ భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దు, అటు ఆ జోలికి వెళ్ళొద్దు. పోలీసు వాళ్ళు ఇట్లా కష్టపడి పట్టుకొని గంజాయి గాల తిత్తి తీస్తున్న ఉషిల పుట్టలకెళ్ళి ఉషిల్లెళ్ళినట్టే వెళ్తున్నారు స్మగ్లర్లు. కొత్త కొత్త ఐడియాలు వేసి పుష్పాను మించిన తీరులా స్మగ్లింగ్ చేసి గంజాయిని బార్డర్ దాటిస్తున్నారు.
ఇరుకు రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతులు స్టీరింగ్ మీద ఉండాలి, ఓ కాలు క్లచ్ దగ్గర ఉండాలి, ఇంకో కాలు బ్రేక్ దగ్గర ఉండాలి. ఓవరాల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపాలి, లేదంటే గిసుంటి అనర్థాలే అవుతాయి. డ్రైవింగ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయితే ఇగో సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లుంటాయి అన్నట్టు. ముందే కాలువ గట్టు, ఇరుకు రోడ్డు ఉన్నది అంటే ఎంత జాగ్రత్తగా పోవాలి ఏం కథ. గసొంటి ఇరుకు రోడ్ల మీద రేసింగ్ కార్ల లెక్క సంపుడు చంపుకొని వచ్చిండట మోతేవారి. తణుకు నుంచి రేలంగి మీదకెళ్ళి అండలూరు పోతుంటే నడిమిట్ల పాలి గ్రామం కాడ ఎదురుంగొస్తున్న ఆటోను ఓవర్ స్పీడ్లో తప్పియ పోయి గావరైండు. కథ మీద బ్రేకులు వేసే లోపట కారు పోయి కాలువలో పడ్డది. నయం కారు నీళ్ళల్లో పడంగానే టక్కిన దుంకిండట మహానుభావుడు. చూసిన వాళ్ళేమో ఆ కారు నడిపేటైన తాగున్నాడు, కంట్రోల్ కాక కాలువల ముంచిండు బండినని తిట్టిపోస్తున్నారు. నువ్వెంత దార్కారు అయినా కేర్లెస్గా కారు నడిపితే ఊరికి పోవాల్సిన డెస్టినేషన్ ఇట్లా మారిపోతుంది అన్నట్టు. కానీ ఏ మాట కామాటే కాలువల కారును కరెక్ట్ పార్కింగ్ చేసిండు కాదా. ఇవల్ల ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదో దాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండండి TV9. నమస్తే.